స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనము. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చూద్దాము. యోధా రాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయించినప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది. ఇర్మియా నోటి మాటను బట్టి గ్రంథం రాస్తూ ఉన్నాడు బారూకు. ఈ రాజు ఎవరంటే యెహోయాకీము, యోధా రాజు యెహోయాకీము కాలంలో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా బారూకు ఒక గ్రంథం రాస్తూ ఉన్నాడు. బారూకు ఇర్మియాకు స్నేహితుడు. ఇర్మియా చెబుతూ ఉంటే బారూకు రాస్తూ ఉన్నాడు. ఆ గ్రంథం రాజైన యెహోయాకీము దగ్గరికి పంపబడింది. యెహోయాకీము దగ్గరికి పంపబడినప్పుడు రాజు చాకుతోటి ఆ గ్రంథాన్ని కోసి కుంపట్లో పడేశాడు. ఇదంతా మనకి 36వ అధ్యాయము 23వ వచనంలో కనబడుతుంది. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా ఆ కుంపట్లోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. కుంపట్లో పడేశాడు. తర్వాత 36వ అధ్యాయంలో ఇర్మియా చెరసాలలో నిర్బంధించబడ్డాడు. తర్వాత ఒక భూమిని అనాతోతులో ఒక భూమిని కొనటము, ఈ క్రయ విక్రయం అంతా, ఈ క్రయ వ్యవహారం అంతా బారూకే చూసుకున్నాడు. అయితే 32వ అధ్యాయం తర్వాత ఇర్మియా ఈజిప్టుకు వెళ్ళిపోయాడు. తర్వాత బారూకు కూడా ఈజిప్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 45వ అధ్యాయంలో బారూకును గురించి ప్రవచనం ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడింది బారూకుకు. ఇదేంటంటే బారూకుకి ప్రోత్సాహకరమైన మాట. ఇర్మియాతోటి ఉన్నప్పుడు బారూకుకి ఇక్కడ యెహోయాకీము కాలంలో గడ్డు పరిస్థితులు వచ్చాయి. ఆ యెహోయాకీము తర్వాత మరలా ఇంకా మరీ కఠినమైన పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా బారూకుతో పలుకుతున్నటువంటి మాటలు అన్నమాట. ఇర్మియాతో కలిసి చేసిన పరిచర్యలో బారూకుకు చాలా ఇబ్బందులు, విచారం వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే తన సేవకులు, ప్రవక్తలు సౌఖ్యంగా ఉంటారు, బాధలేమీ పడరు అని ఏం చెప్పలేదు. కానీ దీనికి వ్యతిరేకంగా ఉంటుందని దేవుడు చెప్పాడు. అయితే దేవుని సేవలో వీళ్ళంతా త్వరలోనే దుఃఖము, మూలుగు, వ్యాకులం అంటే ఏంటో తెలుసుకుంటారు. అయితే బారూకు ఏం చేశాడంటే ఇక్కట్ల నుంచి తప్పించుకోవాలి, నాకంటూ వ్యక్తిగతంగా నాకు కొంత గౌరవం కావాలి అని, ఒక సమాధానకరమైన శాంతిని చేకూర్చే ఒక పదవిని నేను చేపట్టాలి అని ప్రేరేపణకు గురయ్యాడు. సిద్కియా రాజుగా ఉన్న కాలంలో బారూకు తోబుట్టువు సెరాయా అనేటువంటి అతను ఒక అధికారి. ఇది మనకి 51వ అధ్యాయం 59వ వచనంలో కనబడుతుంది. బహుశా అంతకుముందు కూడా ఏదో ఒక ఉన్నత పదవిలోనే ఉండి ఉంటాడు. అందువలన ఏం చేశాడంటే బారూకు ఇర్మియాతో కలిసి చేస్తున్నటువంటి దేవుని సేవను వదిలేసి తన సోదరుని సహాయంతో ఏదైనా ఒక ఉన్నత పదవిని నేను సంపాదించుకోవాలని ఆశపడి ఉండవచ్చు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే నీ ప్రాణాన్ని నువ్వు దోపుడు సొమ్ము దక్కించుకునేటట్లుగా నీ ప్రాణం నీకు దొరుకుతుంది అని దేవుడు చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రపంచమంతటి మీదకి ఘోర విపత్తు కుమ్మరించబడుతుంది అని అర్థమవుతూ ఉన్నప్పుడు ఇలాగ నాకు ఒక ఉన్నత పదవి కావాలని ఆశించడం అంత కోరుకోదగినది కాదు. అయితే దేవుని ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే స్వార్థంతో పదవులను, అధికారాన్ని, గౌరవాన్ని వెదకకూడదు అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇల్లు తగలబడిపోతూ ఉంటే, కప్పు కూలిపోతున్నప్పుడు నాకు గొప్పతనం కావాలి అని ఆశపడటం అంత ఆశించదగిన విషయం కాదు. అలానే దేవుడు కూడా బారూకుకు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు అని చెప్తూ వచ్చాడు. ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానము, విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానము. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్య దినాల్లో, శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది. ఇక్కడ బారూకు దేవునికి నమ్మకమైన పరిచర్య చేసినట్టుగా మనకు కనబడుతుంది. నమ్మకమైన పాత్రగా
దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు బారూకు. దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకటం అంటే ఏమిటి అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట. సింహంలో నోటిలో నుంచి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టన్నమాట. యుద్ధధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, కానీ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రుదేశంలో ఒక కోట, అస్తమానము మనపై పీడనాలున్న మన ప్రాణం మాత్రం నిలిచి ఉండటం. పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముల్లి ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది. దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి. ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కానీ ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించం. ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయితను కలిగి ఉండాలి. 40 పగళ్ళు రాత్రుళ్ళు యేసు ప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు. ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ వేడితో మండింది. కానీ హెబ్రీ యువకులు 3 కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు. ఆ రాత్రి దానియేలు సింహాల మధ్య కూర్చున్నాడు. ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు. ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకం ఉంచాడు. వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసం ఉన్నారు, అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆయనకేం ప్రయోజనము? అవును కదండి, లోకాన్ని అంతటినీ సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుడిచ్చేటువంటి ఆ ప్రాణాన్ని దేవుని కోసం నిలబెట్టుకుంటే అది చాలా గొప్ప విషయం. ఒకడు లోకమంతే సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునే దానికంటే కూడా దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను అని దేవుడు బారాకుతో ప్రోత్సాహకరమైన మాట, ఆదరణకరమైన మాటను పలికాడు. ఆ మాటకు బారూకు లోబడినట్లుగా మనకు కనబడుతుంది. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, నాయన లోకాన్ని అంతటినీ సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే మాకేమీ దొరకదు. కానీ నా తండ్రి, అయ్యా నా తండ్రి, లోకాన్ని అంతటినీ పోగొట్టుకున్నా కానీ మా ప్రాణంని నాయన ప్రభ నీకు అప్పగించుకుంటే, నీకు అర్పించుకుంటే నా తండ్రి, అయ్యా మీ సన్నిధిలో నాయన ప్రభ మేము నమ్మకంగా నిలబడగలం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ. ఇట్టి ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. భక్తులు నా తండ్రి ఎంతోమంది నాయన, పౌలు గారు నాయన, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళంతా నాయన ప్రభ శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యా నీ కోసం నమ్మకమైన పాత్రలుగా నిలబడ్డారు నాయన. అట్టి కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అయ్యా మీ దయచేత మమ్మల్ని నింపమని నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. గృహాల్లో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. నీ కృపచేత నింపండి నాయన ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, యోధా రాజ్యంలో నా తండ్రి ఇదంతా జరుగుతుంది అని నాయన ప్రభ మీకు తెలుసు ప్రభా. అయితే నా తండ్రి ఇదంతా మీరు జరగనివ్వబట్టే జరుగుతుంది అని నాయన ప్రభ అయ్యా మేము గ్రహించుకోవటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. నేటి దినాల్లో నా తండ్రి ఇలాంటి కష్టాలు, శ్రమలు పడుతున్నవారు నాయన ప్రభ, అయ్యా దేవుని సేవకులుగా ఉన్నవారు నాయన ప్రభ, అయ్యా ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ సువార్త విషయంలో అటు వారిని మీరు దర్శించండి నా తండ్రి నాయన ప్రభ. మీరు సహాయం చేయండి తండ్రి. నీ కృపచేత నింపండి, బలపరచమని వేడుకొంచున్నాను ప్రభా. మీ నామానికే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.